మరి ఇంత దుర్మార్గమా? జనాలు ముందు వెనుక ఆలోచించడం లేదనడానికి ఈ ఘటనే పెద్ద ఉదాహరణ. వావి వరుసలు ఉండడం లేదు. ఏం చేస్తున్నారో దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో ఆలోచించడం లేదు. యూపీలో జరిగిన సంఘటన ఇలాంటిదే. 10 రోజుల్లో కూతురి పెళ్లి చేయాల్సిన వ్యక్తి అల్లుడితోనే జంప్ కొట్టింది. పెళ్లికి జస్ట్ 10 అంటే 10 రోజులున్నాయి. శుభలేఖలు పంచేసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాంటి సమయంలో కూతురికి అండగా ఉండాల్సిన వ్యక్తి కాస్త ఆ కూతురి బతుకులోనే నిప్పులు పోసింది. ఏకంగా కాబోయే వరుడితో జంప్ అయింది. అంతేకాదు ఇంట్లో ఉన్న 3.5 లక్షల డబ్బు, 5 లక్షల విలువైన బంగారం కూడా ఎత్తుకెళ్ళిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో జరిగింది. అలీగఢ్లో జితేంద్ర కుమార్, అనిత దంపతులు, వారి కుమార్తె శివాని. శివానికి రాహుల్ అనే వ్యక్తితో ఏప్రిల్ 16న పెళ్లి జరగాల్సి ఉంది. బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభలేఖలు కూడా పంచేశారు. పెళ్లి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. కానీ ఎవరు ఊహించని విధంగా శివాని తల్లి అనిత కాబోయే అల్లుడు రాహుల్తో పరారైంది. ఈ ఘటనతో ఇరు కుటుంబాలే కాదు, గ్రామస్తులు సైతం షాక్ అవుతున్నారు. నిజానికి పెళ్లి కుదిరినప్పటి నుండి ఇద్దరు కాస్త తేడాగానే బిహేవ్ చేశారట. రోజుకు 20 గంటలు ఫోన్లోనే మాట్లాడుకునే వాళ్ళని పెళ్లి కూతురి తండ్రి చెప్తున్నాడు. అనుమానం కలిగిన పెళ్లి దగ్గర పడడంతో ఏం చేయలేకపోయాడట. ఇప్పుడు ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. పోలీసులు మిస్సింగ్ కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.